హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ అక్షయ్. ప్రస్తుతం తెలంగాణలో రాజీవ్ యువ వికాసం అనేటువంటి పథకం గురించి అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. చాలామంది నిరుద్యోగులు అదేవిధంగా చాలామంది యువత ఈ పథకం గురించి అయితే కొంత చర్చ అయితే జరుగుతుంది. దాని గురించి ఒకసారి చూద్దాం. 6 కేటగిరీల్లో యువ వికాసం, 3ంటికి బ్యాంకు రుణంతో లింకు, మరో 3ంటికి లబ్ధిదారి వాటాతో పరిమితం. పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఏప్రిల్ 5 వరకు OBMMSలో దరఖాస్తులు, జూన్ 9వ తేదీ లోపు ప్రక్రియ మొత్తం పూర్తి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా పథకాలు తీసుకొస్తుంది. అందులో భాగంగా మరొక పథకాన్ని, రాజీవ్ యువ వికాసమైనటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఈ పథకం ఉండే, ఎస్సీ కార్పొరేషన్ అని చెప్పేసి, బీసీ కార్పొరేషన్ అని చెప్పేసి, ఎస్టీ కార్పొరేషన్ ఏదైతే లోన్స్ ఉంటాయో అదేవిధంగా అన్నిటినీ కూడా ఒకే పథకం కింద తీసుకొచ్చి ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించిన అయితే దరఖాస్తులు కూడా ప్రస్తుతం ఆన్లైన్లో ఏదైతే OBMMS అనేటువంటి ఒక వెబ్సైట్లో తీసుకుంటున్నారో ఒకసారి చూద్దాం. అది కూడా మనం తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS రాజీవ్ యువ వికాసం స్కీమ్ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్. ఇది రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైటు. ఒకవేళ దరఖాస్తు చేయాలనుకుంటే కనుక క్లిక్ హియర్ టు అప్లికేషన్ ఫామ్ ఫర్ రాజీవ్ యువ వికాసం స్కీమ్, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కనబడుతుంది ఎస్సీ రిజిస్ట్రేషన్, క్లిక్ హియర్. ఎస్సీ వాళ్ళకి సపరేట్గా, ఎస్టీలకు సపరేట్గా, బీసీలకు సపరేట్గా, అదేవిధంగా ఎంబీసీలకు ఒక సపరేట్గా, అదేవిధంగా మైనార్టీ రిజిస్ట్రేషన్ కొరకు, క్రిస్టియన్ మైనార్టీ రిజిస్ట్రేషను, ఈబీసీ రిజిస్ట్రేషన్. అంటే ఇది కంప్లీట్గా చూస్తే కనుక బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అదేవిధంగా మైనార్టీలకు, క్రిస్టియన్ మైనార్టీలకు ఈ యొక్క స్కీమ్ని అందుబాటులో ఉంచడం జరిగింది. ఒకసారి చూద్దాం. బీసీ రిజిస్ట్రేషన్ ఒకసారి క్లిక్ చేద్దాం. బీసీ బెనిఫిషియరీ రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ బీసీ కార్పొరేషన్, ఫినాన్షియల్ ఇయర్ 2024-2025. దాదాపు ఇవన్నీ కూడా రెడ్ మార్క్ ఉన్నాయి. అన్నీ కూడా ఖచ్చితంగా మనం ఇక్కడ ఫిలప్ చేస్తేనే ముందుకు పోతుంది. ఆధార్ కార్డ్ ప్రకారం అతని యొక్క పేరు, ఆధార్ నంబరు, ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అనేది ఖచ్చితంగా అందరికీ, తెలంగాణలో చాలామందికి కూడా లేవు. గత 10 ఏళ్ళుగా తెలంగాణలో రేషన్ కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. చాలామందికి కూడా లేవు తెలంగాణలో ఈ యొక్క రేషన్ కార్డులు. ఒక తల్లి తండ్రి కనుకుంటే ఆ తల్లి తండ్రికి 2 పిల్లలు ఉంటే వాళ్ళకి రేషన్ కార్డు ఉంటే ఈ 10 ఏళ్లలో ఈ యొక్క రేషన్ కార్డులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు నిరుద్యోగులు అయి ఉంటారు. అదేవిధంగా వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా అయి ఉంటుంది. ఆ పెళ్ళిళ్ళు అయిన తర్వాత కొత్తగా రేషన్ కార్డు వాళ్ళు ఎవరికి కూడా రాదు. ఇప్పుడు 2 దరఖాస్తు చేసుకోవాలనుకుంటే అందులో ఆ కుటుంబం నుంచి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి? ఒకరే చేసుకోవాలి. కాబట్టి ఇట్లా రేషన్ కార్డులు ఇవ్వనటువంటి పరిస్థితులల్లో ఈ యొక్క పథకం తీసుకురావడం కూడా కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి అంశం. ప్రభుత్వం కూడా పునరాలోచించాలి. ఎందుకంటే రేషన్ కార్డు లేకుండానే దరఖాస్తులు తీసుకునే అవకాశం అయితే కల్పించాలి. అయితే చెప్తున్నారు రేషన్ కార్డు లేకుంటే ఆదాయ ఇన్కమ్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది పెట్టచ్చు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా చూపెట్టడం లేదు మరి. కాబట్టి ఎందుకంటే రేషన్ కార్డుకి సంబంధించిన నంబరు ఇందులో ఎంటర్ చేస్తేనే ఇది ముందుకు పోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం రేషన్ కార్డులో సంబంధించినటువంటి ప్రక్రియకు సంబంధించిన దరఖాస్తులు 3 సార్లు తీసుకున్నది. ఒకసారి ప్రజాపాలన కింద తీసుకున్నది, రెండోది మన గ్రామ సభలో తీసుకున్నది, మళ్ళా ఈసేవ సెంటర్లో కూడా దరఖాస్తులు తీసుకున్నది. కాకపోతే ఇప్పటి వరకు కూడా దాదాపు 12 లక్షల దరఖాస్తులు రేషన్ కార్డుల కోసం వచ్చినాయి. కానీ ఇప్పటివరకు కూడా రేషన్ కార్డులకు సంబంధించిన ప్రక్రియ అయితే ఇంకా పూర్తి కాలేదు. అది పెట్టకుండా మళ్ళీ ఇలాంటి స్కీములు పెట్టడం వల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది పరిస్థితి నెలకొంది. సరే చూద్దాం. 6 కేటగిరీల్లో యువ వికాసం, 3ంటికి బ్యాంకు రుణంతో లింకు, మరో 3ంటికి లబ్ధిదారు వాటాతో పరిమితం. పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం ఏప్రిల్ 5 వరకు OBMMSలో దరఖాస్తులు, జూన్ 9వ తేదీ వరకు ప్రక్రియ మొత్తం పూర్తి. అంటే ఏప్రిల్ 5 వరకు ఈ యొక్క దరఖాస్తులు అయితే కొనసాగుతున్నాయి. అయితే జూన్ 9వ తేదీ వరకు ఈ యొక్క ప్రక్రియ పూర్తి అయ్యేటువంటి అవకాశం అయితే కనబడుతుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అయితే రాజీవ్ యువ వికాసం పథకం కింద 6 కేటగిరీలో రాయితీలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 3ంటికి బ్యాంకు రుణాన్ని అనుసంధానం చేస్తారు. మరో 3ంటికి ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారు నేరుగా భరించాలి.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు ఆర్థికంగా వెనుకబడినటువంటి ఈబీసీ నిరుద్యోగులకు యువ వికాసం పథకం కింద స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. అయితే సేమ్ గిట్లనే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బీసీల కోసం 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దాంతో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయింది. ఎందుకంటే గ్రామాల్లో తెలంగాణలో బీసీలకు సంబంధించిన లోన్స్ ఏవైతే ఉన్నాయో గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒకరో ఇద్దరికో ఇచ్చేసారు. బీసీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దానికోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ గ్రామాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలకే 1, 2 లోన్లు ఇచ్చారు. దాంతో మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అగెయిన్స్ట్ అయిపోయి బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేసారో మనకు తెలుసు. సేమ్ గట్లనే తెలంగాణలో రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా తీసుకొస్తున్న క్రమంలో దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇస్తారా, లేకపోతే అందులో ఏమన్నా మెరిట్ చూస్తారా, అనేక ఈక్వేషన్స్ చూస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైతే యూనిట్ పెడదాం అనుకుంటున్నారో దానికి సంబంధించి ఇస్తారా అనేది తెలియాలి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియ మొత్తం కూడా దాదాపు జూన్ 5 వరకు ఈ పథకం పూర్తి స్థాయి మార్గదర్శకాలను ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్ శ్రీధర్ విడుదల చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు ఈ నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అయితే 6 కేటగిరీల్లో ఈ యొక్క యువ వికాసం ఉండబోతుంది. అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఎవరు ఈ యొక్క పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలి, ఎవరు ఈ పథకానికి అర్హులు అనే దాని మీద ఒకసారి చూద్దాం. అయితే గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల వార్షిక ఆదాయము, పట్టణ మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ ప్రాంతాల్లో 2 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు. అంటే ఎవరైతే వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ 1.5 లక్షలు ఉన్నటువంటి వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో, 2 లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీసు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా నగర పంచాయతీల్లో ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల్లో రేషన్ కార్డు వివరాలు సమర్పించాలి. రేషన్ కార్డు లేకుంటే తాజా ఆదాయ ధృవీకరణ పత్రం వివరాలను ఇవ్వాలి. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా రేషన్ కార్డు వివరాలు సమర్పించాలనేది చెప్తుంది. అయితే రేషన్ కార్డు లేని వాళ్ళు తాజాగా అంటే లేటెస్ట్ 2025కు సంబంధించినటువంటి ఏదైతే ఇన్కమ్ సర్టిఫికెట్ని చూపెట్టాల్సి ఉంటుందో ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు 1.5 లక్షలు, మున్సిపాలిటీసు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషను, నగర పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళు 2 లక్షల వరకు చూపెట్టాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికెట్ 2.5 లక్షలు దాటితే కనుక వాళ్ళు అనర్హులు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షలు దాటితే కనుక వాళ్ళు కూడా అనర్హులు. ఇది కూడా చూసి వాళ్ళ ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది సమర్పించాలి. ఇంకొకటి చూస్తే కనుక వ్యవసాయేతర కేటగిరీలకు దరఖాస్తుదారులు వయసు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే ఏవైతే మీరు పెట్టాలనుకుంటున్న యూనిట్స్ వ్యవసాయానికి సంబంధం కాకుండా ఇంకేదైతే ఉంటో కనుక వాళ్ళు 21 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే మినిమం ఏజ్ వచ్చేసి 21 సంవత్సరాలు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ కేటగిరీ యూనిట్లకు సంబంధించి వాళ్ళ వయసు వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఒక కుటుంబం నుంచి ఒక వ్యక్తికి మాత్రమే అర్హత అనేది చెప్తున్నది. అయితే ఒక కుటుంబం నుంచి ఒకరికి మాత్రమే అర్హత అనేది అది చాలామందిని అనర్హులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు కావాలని చెప్తున్నారు. రేషన్ కార్డు ఉంటే అంటే ఒక కుటుంబాన్ని ఎట్లా మీరు గుర్తిస్తారు? రేషన్ కార్డు బట్టే కదా. అంటే రేషన్ కార్డు గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. చాలామందికి అప్పటి నుంచి చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయినాయి. కొత్తగా వాళ్ళు ఇంకొక కుటుంబంగా మారింటారు. ఒక ఫ్యామిలీలో 4 ఉంటే అందులో ఒక తల్లి తండ్రి 2 కొడుకులు ఉంటాయి కనుక వాళ్ళకు ఈ 10 ఏళ్లలో పెళ్ళిళ్ళు కూడా అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళ కొత్త రేషన్ కార్డు లేకపోవడం వల్ల వాళ్ళు ఈ యొక్క ఇంట్లో ఒకటే రేషన్ కార్డు ఉండడం వల్ల వాళ్ళ తండ్రితోటో వాళ్ళ ఫ్యామిలీతో ఒకటే రేషన్ కార్డు ఉండడం వల్ల వాళ్ళకు ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు కూడా ఇద్దరిలో ఎవరు తీసుకోవాలి, కొట్లాడనా, నేనంటే నేను తీసుకుంటా అని ప్రాధాన్యతలు చూస్తే కనుక మొదటిసారి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ అంటే తెలంగాణలో మొట్టమొదటిసారి ఒక ఆర్థికంగా సపోర్ట్ చేసేటువంటి స్కీమ్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో దీనికి దరఖాస్తు చేసుకునే వారికి
ఈ యొక్క ఏదైతే ఒక స్కీమ్లో మహిళలకు 25%, అంటే ఒంటరి మహిళలకు, వితంతువులకు 25% ఇందులో రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. అంటే వాళ్ళకే ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా వికలాంగులకు 5%, అంటే 100 మందికి లోన్లు ఇస్తే 5% వికలాంగులకు ఉంటుంది, అందులో 25% మహిళలకు ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలు, ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు, అయితే ఎస్సీ వర్గీకరణలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కుటుంబాలకు సంబంధించి వారికి మాత్రం ఇందులో కొంత ప్రాధాన్యత ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే మనం చూస్తే కనుక దీనికి సంబంధించి ఎంతవరకు రాయితీ ఉంటుంది అనేది ఒకసారి చూస్తే కనుక 50,000 వరకు మీ యొక్క యూనిట్ కనుక వ్యయం ఉంటే 50,000 వరకు మీరు తీసుకుంటే కనుక మీకు 100% రాయితీ ఉంటుంది. అంటే 100% సబ్సిడీ ఉంటుంది. మీరు ₹1 కూడా కట్టనవసరం లేదు. ఈ స్కీమ్ కింద లబ్ధి పొందితే 50,000 నుంచి ₹1,00,000 కనుక మీకు ఆ యొక్క మీరు పెట్టేటువంటి యూనిట్ యొక్క వ్యయం ఉంటే కనుక అందులో మీకు 90% రాయితీ ఉంటుంది. అంటే 90% మీరు కట్టనవసరం లేదు. ఒక 10% బ్యాంకుకు మీరు రుణం చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా ₹1,00,000 నుంచి ₹2,00,000 తీసుకున్నటువంటి వాళ్ళకు 80% సబ్సిడీ ఉంటుంది. 20% మాత్రం మీరు బ్యాంకుకు మళ్ళీ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా 2,00,000 నుంచి 4,00,000 వరకు తీసుకున్నటువంటి వాళ్ళకు 70% సబ్సిడీ ఉంటుంది, రాయితీ ఉంటుంది. అంటే మిగతా 30% అనేది బ్యాంకుకు మీరు కట్టాల్సి ఉంటుంది, తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా అత్యంత పేద కుటుంబం, చాలా పేద కుటుంబం అంటే దాన్ని ఎట్లా వాళ్ళని గుర్తిస్తారంటే ఒక మండల స్థాయి కమిటీ వాళ్ళు వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ అనేది ఇచ్చి వాళ్ళకు మాత్రం ఎన్ని లక్షల రూపాయలు లోన్ తీసుకున్నా అందులో 90% వాళ్ళకు రాయితీ ఉంటుంది. 10% అనేది ఈఎంఎఫ్ అనేది కటింగ్ ఉంటుంది. ఇంకొకటి చిన్న నీటిపారుదలకు సంబంధించినటువంటి ఏదైతే మీరు తీసుకుంటారో దానికి సంబంధించి లోన్ తీసుకుంటారో వాళ్ళకు 10% మాత్రమే సబ్సిడీ ఉంటుంది. అంటే ఇట్లా ఈ రకంగా ఈ యొక్క సబ్సిడీ విధానం అయితే ఉన్నది. అయితే దీనికి కావాల్సిన పత్రాలు ఏంటిది, అసలు ఈ లోను దరఖాస్తు చేసుకోవడానికి మనకి ఏ పత్రాలు కావాలనేదని ఒకసారి చూద్దాం. ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రం, తెలంగాణ ఏర్పాటు తర్వాత జారీ చేసినటువంటి కుల ధృవీకరణ పత్రం, క్యాస్ట్ సర్టిఫికెట్. తెలంగాణ 2014 తర్వాత తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత ఏదైతే క్యాస్ట్ సర్టిఫికేట్ మనం తీసుకున్నామో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. చాలామందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక ఉంటే వాళ్ళు అది పనిచేయదు, కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అదేవిధంగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, రవాణా సంబంధిత, ఒకవేళ మీరు రవాణా ఏదైతే సంబంధిత యూనిట్ కనుక పెట్టుకుంటేనే మాత్రం అది అవసరం పడుతుంది. అందరికీ ఉండాలని ఏం లేదు, దానికి రిలేటివ్గా ఉంటే కనుక ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. అదేవిధంగా పట్టాదారు పాస్ పుస్తకం, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అనేది అందరికి అవసరం లేదు, కేవలం వ్యవసాయ అనుబంధ పథకాలకు సంబంధించి మాత్రమే వాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది. సదరం సర్టిఫికెట్, అంటే వికలాంగుల కోటా కింద అప్లై చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలనుకున్నప్పుడు ఏదైతే మనకి ఇక్కడ వికలాంగులకు 5% ఎవరైతే ఇక్కడ వాళ్ళకు కేటాయిస్తున్నారో ఆ 5%లో కనుక మీకు కావాలనుకుంటే సదరం సర్టిఫికేట్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది అందరికి కావాలి. అత్యంత పేదలైతే, అంటే వల్నరబుల్ గ్రూప్, అంటే ఇది మండల స్థాయి కమిటీ డిసైడ్ చేసేటువంటి గ్రూపు, అయితే వాళ్ళకు కూడా ఆ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. అంటే ఈ కేటగిరీ కింద పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క వల్నరబుల్ గ్రూప్ సర్టిఫికేషన్ అనేది అవసరం పడుతుంది. దరఖాస్తు విధానం ఒకసారి చూద్దాం. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS అనేటువంటి వెబ్సైట్లో మనం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు కూడా మనం చూసినాం. దరఖాస్తు ఫారం భర్తీ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్తో పాటు అప్లోడ్ చేసిన ధృవీకరణ పత్రాలను జత చేసి సంబంధిత మండల ప్రజాపాలన సేవా కేంద్రాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలి. అంటే ఎంపీడీఓ ఆఫీస్ కానీ, మండల స్థాయిలో అయితే ఎంపీడీఓ ఆఫీస్ కానీ, లేకపోతే అదేవిధంగా మున్సిపల్ ఆఫీస్ అయితే మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో కానీ, అదేవిధంగా పట్టణాల్లో అయితే జోనల్ కమిషనర్ ఆఫీసులో కానీ మనం దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. అయితే మండల స్థాయిలో వచ్చినటువంటి దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ లేదా జోనల్ కమిషనర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు. జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ప్రత్యేక అధికారి, మండల పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు, డిఆర్డీఏ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
ఏదైతే జిల్లా కమిటీలో, ఇంకోటి మండల స్థాయిలో అయితే జిల్లా స్థాయిలో ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు. కన్వీనర్గా డిఆర్డీఏ పీడీ, సభ్యులుగా అదనపు కలెక్టర్, సభ్యులుగా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్, ఎస్సీ బీసీ కార్పొరేషన్ ఈడీలు, మైనార్టీ సంక్షేమాధికారి, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు, మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు, గిరిజన సంక్షేమ శాఖ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉంటారు. నిర్దేశించిన తేదీల్లో మండల జిల్లా స్థాయి కమిటీలు నిర్దేశించినటువంటి తేదీల్లో మండల జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తించాల్సి ఉంటుంది. అర్హులను ఖరారు చేసిన తర్వాత ఈ జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి కలెక్టర్ సమర్పించాలి. ఇక్కడ ఎట్లున్నదంటే ఇంకొకటి కూడా మనం చూస్తే కనుక జిల్లా స్థాయిలో మొత్తం ఓవరాల్గా జిల్లాకు ఈ యొక్క పథకానికి మొత్తం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మనకు కంప్లీట్గా దీన్ని ఫైనల్గా చూస్తాడు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఫైనల్గా ఎవరిని అడుగుతాడు? మళ్ళీ ఎమ్మెల్యేలను అడుగుతారు. ఎమ్మెల్యేలు ఎవరికి ఇస్తారు? అల్టిమేట్గా ఈ పథకం డైరెక్ట్గా వాళ్ళ కార్యకర్తలకు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే చాలామందికి రేషన్ కార్డులు లేవు. కామన్గా ఈ పథకము చాలామంది నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యి ఉద్యోగాల కోసం చాలా ఏళ్ళ కష్టపడి ఉద్యోగాలు రానోళ్ళు మళ్ళీ వాళ్ళ సొంత గ్రామాలకు వచ్చి ప్రభుత్వం ఏదో పథకం పెట్టిందట కదా, ఆ పథకం ఏదో మనం అప్లై చేసుకొని ఇంటి దగ్గరనే ఏదైనా యూనిట్ పెట్టుకుందామని చెప్పేసి అనుకునేటోళ్ళు చాలామంది ఉంటారు. హైదరాబాద్లో కానీ వివిధ ప్రాంతాలలో కానీ వివిధ పట్టణాలలో కానీ. సో వాళ్ళ కోసం ఈ పథకం చాలా బాగా పనిచేస్తుంది. కానీ మళ్ళీ అల్టిమేట్గా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి లేకపోతే ఎమ్మెల్యేలకు ఈ యొక్క పథకం సంబంధించినటువంటి రైట్స్ కనుక ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? అల్టిమేట్గా వాళ్ళ కోసం వాళ్ళతో తిరిగేటువంటి కార్యకర్తలకు ఫైరవిల్ చేసేటువంటి వాళ్ళకే ఇస్తారు. ఇక్కడ నిజమైనటువంటి అర్హులకు నిజమైనటువంటి నిరుద్యోగులకు ఈ పథకం రాదు. కాబట్టి ఇది ఒక ఎమ్మెల్యేలకు అదేవిధంగా ఈ మంత్రులకు సంబంధం లేకుండా పారదర్శకంగా డైరెక్ట్ అధికారుల ద్వారానే ఒక పథకం అనేది ముందుకు పోవాలి. ఒక మంచి పారదర్శకంగా ఈ యొక్క నిరుద్యోగులకు ఈ పథకం అందించేటువంటి విధంగా ప్రయత్నం చేయాలి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో తిరిగేటువంటి కార్యకర్తలకు ఫైర్వెల్ చేసేటోళ్లకు ఆ రకంగా వాళ్ళకు అవకాశం వచ్చేటువంటి విధంగా ఉండదు. ఇంకొకటి కూడా ఉంటుంది, నేను ఇప్పిస్తా, నీకు ఎమ్మెల్యే గారు నాకు దగ్గర, నేను ఇప్పిస్తా, మంత్రి గారు నాకు దగ్గర, నేను ఇప్పిస్తా అనేటువంటి ఈ పైరవిదారులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అటువంటి విధంగా ఎక్కడ కూడా జరగకుండా కూడా ఇటువంటి పైరవీలు జరగకుండా కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి కన్వీనరు జిల్లా కలెక్టర్ గారు కానీ మండల స్థాయిలో ఎంపీడీఓ గారు కానీ ఖచ్చితంగా ఆ రకంగా చర్యలు తీసుకోవాలి. ఎంపికైన లబ్ధిదారులు స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు సంబంధించిన సామాగ్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. రాయితీ నిధులు లబ్ధిదారుకు కాకుండా సదరు సంస్థ ఏజెన్సీల పేరిట విడుదల చేస్తారు. అంటే చూడండి, ఏదైతే మనకు రాయితీ నిధులు అంటే 50,000 తీసుకుంటే 100% మనకు సబ్సిడీ వచ్చేస్తుంది. అట్లా అని చెప్పేసి 50,000 వచ్చినాయి కదా అని చెప్పేసి జేబులో పెట్టుకొని ఆ తర్వాత నేను నా పని నేను చేసుకుంటా అంటే కుదరదు. ఖచ్చితంగా యూనిట్ పెట్టాల్సిందే. ఇంకోటి కూడా ఆ రాయితీకి సంబంధించిన నిధులు మీరు పెట్టేటువంటి యూనిట్కి సంబంధించినటువంటి సదరు సంస్థకు కానీ దానికి సంబంధించిన ఏజెన్సీలకు కానీ డైరెక్ట్గా వాళ్ళ పేరిటనే ప్రభుత్వం విడుదల చేస్తుంది. మీ పేరు మీద రాదు. అది 50,000 కానీ లేకపోతే మీరు ₹1,00,000 తీసుకుంటే 90% సబ్సిడీ అయితే 90,000 కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి సంస్థకు మాత్రమే రాయితీని విడుదల చేస్తారు. స్వయం ఉపాధి శిక్షణకు జిల్లా కమిటీలు కార్యాచరణ రూపొందిస్తారు. యూనిట్లు గ్రౌండింగ్ అయిన తర్వాత కూడా వాటిని విధిగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికారులను నియమించుకొని తనిఖీలు చేపట్టాలి. అయితే మీరు ఓవరాల్గా మీకు లోన్ వచ్చిన తర్వాత యూనిట్ పెట్టుకున్న తర్వాత తీసేస్తా అంటే నడవది. ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి తనిఖీలు దానికి సంబంధించిన కలెక్టర్ కానీ లేకపోతే కలెక్టర్ నియమించినటువంటి అధికారులు కూడా ఇందులో ఇన్స్పెక్షన్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూనిట్ పెట్టుకొని నడిపించాలి. ఈ రకంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అయితే ముందుకు తీసుకుపోతుంది. అయితే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో కూడా అనేక పథకాలు, దళిత బంధు అని చెప్పేసి, గిరిజన బంధు అని చెప్పేసి, బీసీ బంధు అని చెప్పేసి అనేక పథకాలు తీసుకొచ్చింది. కానీ సరైనటువంటి విధంగా ఇంప్లిమెంటేషన్ లేకపోవడంతో ఆ పథకాలు అనేటువంటి వల్ల ఆ బీఆర్ఎస్ పార్టీకి కానీ అట్లీస్ట్ ప్రజలకు కానీ ఎక్కడ కూడా న్యాయం జరగలేదు, ఉపయోగం జరగలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం పథకం అయితే
మరి ఫైనల్గా ఎంతవరకు ముంగడిపోతుందో మనం చూడాలి. ఇందులో ప్రధానంగా రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటైతే ఎమ్మెల్యేలకు ఈ పథకానికి సంబంధించిన అధికారాలు ఇవ్వడము, రెండోది రేషన్ కార్డు లేకపోవడము. ఇవి రెండింటిని కూడా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఆ రకంగా ఈ రెండింటిని కూడా తీసేసి ఎమ్మెల్యేలకు కాకుండా అధికారులకే పారదర్శకంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన నిరుద్యోగులని అర్హులను గుర్తించేటువంటి అవకాశం కనిపిస్తే ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రెండోది వచ్చేసి చాలామందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ఈ పథకానికి చాలామంది అనర్హులుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు రేషన్ కార్డులు ఇచ్చిన తర్వాత ఈ పథకం పెడితే బాగుంటుంది. లేకపోతే రేషన్ కార్డు అనేటువంటి నిబంధనను తొలగిస్తే కనుక అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మా అభిప్రాయం. ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఉన్నట్టయితే కనబడుతుంది.